నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. చూడండి, దేవుని యొక్క వెలుగు, దేవుని సత్యము ఏం చేస్తుంది మనకి? దేవుని వెలుగు, దేవుని సత్యం మనకు ఏమి చేస్తుంది అంటే, మనము దేవుని సన్నిధికి చేరుతాము. ఆ పరిశుద్ధ పర్వతం అంటే, సియోన్ అంటే దేవుని యొక్క పట్టణం, అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్తాం, ఆయన సన్నిధికి మనం చేరుతాం, ఆయన వెలుగు, ఆయన సత్యంను బట్టి. అది మనము కోరుకోవాలి. కీర్తనాకారుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో మనకున్న పని పాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కష్టాలు, శ్రమలు, టాస్క్స్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి దేవుని సహాయం అడుగుతాం. కనికరించి దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుని సత్యము, వెలుగు దానికి అవసరం లేదు, అక్కర్లేదు. కానీ మనం ఈ లోకం నుండి పరలోకం వెళ్ళటానికి, మార్పు చెందడానికి, ప్రభు ద్వారా మనం దినదినం నూతన పరచబడుతూ సిద్ధపడటానికి, రెడీగా ఉండడానికి, పరలోకం చేరటానికి మాత్రము, ఆయన సన్నిధికి చేరటానికి ఆయన వెలుగు, ఆయన సత్యం మనకు అవసరం. నేనే మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు, రాలేడు ఎవరు కూడా. ఆ నక్షత్రమే ఆ జ్ఞానులను నడిపించింది. నక్షత్రం లేకపోతే ఏమీ లేదు, లాభం లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు, ఆయన వాక్యము మనం వెంబడించకపోతే తండ్రి యొద్దకు, పరలోక రాజ్యంలో మనం చేరలేం. ఈ లోకంలో మన యొక్క విశ్వాస యాత్ర కొనసాగదు. జ్ఞానుల యొక్క ప్రయాణము, జ్ఞానులు ప్రభుని ఆరాధించడము, ఆ ఇంటిలోనికి చేరుకోవడం, ఇదంతా ఒక విశ్వాస యాత్రకు సాదృశ్యం అండి. మనం ఈ లోకం నుండి పరలోకం వెళ్ళటానికి మనం ప్రయాణం ప్రారంభిస్తున్నాం. ఈ లోకం నుండి పరలోకం వెళ్ళటానికి మనం ప్రయాణం ప్రారంభిస్తున్నాం. ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభుని చూచి, ఆయన ఈ లోకానికి వచ్చాడు, సమస్త మానవ జాతి కొరకు ఆయన పరిశుద్ధ రక్తం కార్చాడు, ఆయన బలియాగం అయిపోయాడు, ఆయన మన ముందు విడుదల ఉంచాడు, అధికారం ఉంచాడు, జయం ఉంచాడు. ఆయన మూడవ నాడు తిరిగి లేచాడు. ఆయన పునరుత్థాన శక్తిని మనకు వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇచ్చాడు, ఇదిగో నేను స్థలం సిద్ధపరచి వెళుచున్నాను. కాబట్టి ఆయన మనకిప్పుడు నక్షత్రం. తూర్పు దిక్కున ఏ విధంగా జ్ఞానులు నక్షత్రం చూచి వారి యొక్క ప్రయాణం కొనసాగించారు ఆ శిశువును చూడాలని, అదేవిధంగా మనం యేసుక్రీస్తు ప్రభుని చూచి పరలోకం వెళ్ళటానికి మనం ప్రయాణం కొనసాగించాలి, ప్రారంభించాలి. ఇది విశ్వాస యాత్ర యొక్క ప్రారంభం. క్రైస్తవ జీవితం అంటే యాత్రా జీవితం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు. పిల్గ్రిమ్. విశ్వాస యాత్ర ఈ పాడు లోకము నుండి, ఈ నశించే లోకము నుండి, గతించిపోయే లోకము నుండి, భ్రష్టత్వంతో, పాపముతో, అన్యాయముతో నిండిన, ఆక్రమింపబడిన లోకము నుండి, దుష్టత్వం రాజ్యమేలుతున్న లోకము నుండి మనము పరలోకం వైపు ప్రయాణం కొనసాగించాలి. ఆ పిలిగ్రిమ్. ఆ విశ్వాస యాత్ర గురించి ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. లేఖనాలు చెప్తా ఉన్నాయి. మొత్తం పాత నిబంధన కూడా అవే చెప్తా ఉన్నాయి. మనం అర్థం చేసుకుంటే ఎంత ధన్యత. కాబట్టి ప్రభు వలన మనం బలం పొందుకోవాలి. మన విశ్వాస యాత్రను కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన నక్షత్రమై ఉన్నాడు. ఈ వాక్యము నక్షత్రమై ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయు నై ఉన్నాను. యేసు ప్రభు అంటున్నాడు, నేను వేకువ చుక్క అయి ఉన్నాను, ప్రకాశమానమైన చుక్క. ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటి మీదకి వచ్చి ఆగే వరకు వారికి ముందుగా నడిచింది. కాబట్టి ఈ నక్షత్రం ఏమిటంటే, ఇది నడిచే నక్షత్రము, నడిపించే నక్షత్రం. దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది. చీకటి నుండి, అంధకారంలో నుండి వెలుగులోకి నడిపిస్తుంది. ఈ లోకం నుండి పరలోకానికి నడిపిస్తుంది. దుష్టత్వము నుండి ప్రభు వైపు, దైవత్వంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్యం నడిచే నక్షత్రం. దీనిని లక్ష్యం ఉంచిన మాకు మేలు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. దేవుని వాక్యము మనకు వెలుగు, మన త్రోవకు దీపము. అది లేకపోతే మనకు ప్రయాణం సాగదు. అలాగే దేవుని వాక్యమును బట్టి ఈ లోకం నుండి పరలోకానికి మనం ప్రయాణం వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. అంటే
మన యొక్క మనస్సుని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క తలంపులను, మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క స్వభావమును మనం మార్చుకోవాలి. అది విశ్వాస యాత్ర. దినదినము మనం దేవ స్వభావంలోనికి, దేవుని ఇష్టంలోనికి మార్చబడుతూ ఉండాలి. అది విశ్వాస యాత్ర. ఈ లోకం యాత్రనేమో మనం నడుస్తూ ఉంటాం, సంవత్సరములు గడుస్తూ ఉంటాయి, మన స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన యొక్క పని పాటలన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఈ లోకం యొక్క యాత్ర అది. కానీ విశ్వాస యాత్ర మాత్రము మన హృదయము, మన మనస్సుకి సంబంధించింది. అది ప్రయాణమైతా ఉంటుంది. మన హృదయం వెళ్తూ ఉంటుంది, మన మనసు వెళ్తూ ఉంటుంది. దానికి ఒక అంతం ఉంది. రెండు డెస్టినేషన్స్ మన హృదయానికి, మన మనస్సుకి. ఒకటి నరకము, ఒకటి పరలోకం. విశ్వాస యాత్రలో మనం కొనసాగితే పరలోకం వెళ్తాం. విశ్వాసమును పోగొట్టుకొని ఈ లోకంలో అందరితో కలిసి మనం ఓన్గా ఆలోచిస్తూ మనం వెళ్తా ఉంటే నరకానికి వెళ్తాం, మనం నశించిపోతాం. అందుకనే ప్రభు యొక్క వాక్యమును మనము విడిచిపెట్టకుండా, మన కామన్ సెన్స్ని ఆధారం చేసుకోకుండా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే ఆయన నడిపిస్తాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనుషుల యొక్క అభిప్రాయంలో, లోకం యొక్క మర్యాదలో, మన కామన్ సెన్స్లో, మనకు అనుకూలమైన రీతిలో మనం అడుగులేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనకు ప్రభు దొరకడు. అక్కడ కలవరం మాత్రమే ఉంటుంది. తర్వాత దేవుడు మనకు అవకాశం ఇస్తాడు దేవుని వాక్యం ద్వారా. మీరు ఇది మార్గం, ఇది నేను చెప్పిన నిజమైన మార్గం, త్రోవ రండి అంటే మనకేమి రోకుండదు. ఇంకా మనకేమి ధ్యాస ఉండదు. ధ్యాస ఉంటే సంతోషం. జ్ఞానులు వారు మరలా నక్షత్రాన్ని చూచారు, అది చాలా సంతోషం. కానీ మనం చూడలేని పరిస్థితి. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు ఒక్కసారి దారి తప్పిందంటే అంతే, మళ్ళా బుద్ధి తెచ్చుకునే మాటనే లేదు. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు వారి త్రోవలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని త్రోవలో రారు. అది విశ్వాస యాత్రగా ఉండదు. వారు చివరికి నాశనంలో వెళ్తారు. అది నరకం. జ్ఞానులు ఆ నక్షత్రం చూచి మరలా ప్రయాణం కొనసాగించారు. ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు వారు ప్రభుని చూచారు, అత్యానంద భరితులయ్యారు. మన సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే దేవునితో మనం సమాధాన స్థితి ఉండి ఆయన చెప్పినని మనం చేయటానికి ప్రారంభిస్తూ, మనం ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళినప్పుడు మన యొక్క సంతోషం ఎక్కువగా ఉంటుంది, అత్యానందంగా ఉంటుంది. మనం కూడా తీర్మానం చేసుకోవాలి జ్ఞానుల వలె. వారు దూరదేశం నుండి ప్రభు యొద్దకు వచ్చారు నక్షత్రం చూచి. మనం ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి. యేసు ప్రభుని చూచి, నేనే మార్గం అన్నాడు ప్రభు. నన్ను వెంబడించండి అన్నాడు ప్రభు. నా మాట వినండి అన్నాడు ప్రభు. నేను మీతో చెప్పినవన్నీ చేయండి అన్నాడు ప్రభు. ఆయనను చూస్తూ మనం వెంబడిస్తూ మనకి విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉంటే మనం పరలోక రాజ్యం చేరుతాం, నిత్య జీవం చేరుతామండి. దానికి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే మన ఆత్మను రక్షించడానికి శక్తిగల ఈ వాక్యాన్ని మనము అంగీకరించాలి సాత్వికంతో. ఈ వాక్యం ద్వారా నన్ను రక్షించు, నా ఆత్మను రక్షించు, నా హృదయాన్ని రక్షించు, నా మనస్సును రక్షించు, సాతాను నుండి రక్షించు, పాపము నుండి రక్షించు, దుష్టత్వము నుండి రక్షించు, శాపము నుండి రక్షించు, నన్ను విమోచించి నిత్య జీవం చేర్చుకో ప్రభువా, నీ వాక్యం నేను అంగీకరిస్తున్నాను అని సాత్వికంతో అంగీకరిస్తే దేవుని వాక్యం ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం, నిష్కలంకంగా చేయబడతాం, సిద్ధపరచబడతాం, పోషించబడతాం. ఆత్మీయంగా ప్రభు సత్యంలో మనం జీవించి పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం, నిత్య జీవం. అది దేవుడు సిద్ధపరిచాడు. ఆ యాత్రలో అంతటిలో ప్రభు తోడుగా ఉండి క్షేమంగా పరలోక రాజ్యం గమ్యం చేరుస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. నేను మీకు తోడుగా ఉంటాను, ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. నేను మీకు తోడుగా ఉంటాను, వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. నేను మీకు తోడుగా ఉంటాను, ఇక్కడ కుటుంబాలు సామ్రాజ్యాలు కట్టుకోవడానికి కాదు. నేను మీకు తోడుగా ఉంటాను, ఇక్కడ మీరు మతపరంగా విజృంభించడానికి కాదు. ఏ దానికి కాదండి. దేవుడు మనకు తోడుగా ఉండేది మన విశ్వాస యాత్రను అంతము వరకు ముగించి మనలను గమ్యం చేర్చడానికి ప్రభు తోడుగా ఉంటాడు. అది అల్టిమేట్ నీడ్. అది దాని కాకుండా ఎందుకు దేవుడు తోడుగా ఉండి నశించిపోవడానిక, శప్పింపబడటానిక? కాబట్టి దేవుని యొక్క తోడు అది మనం గమనించాలి. ప్రభు మనల్ని నడిపించాలి. ఆ ప్రభు సహవాసమందు మనం కొనసాగాలి. విశ్వాస యాత్రను కొనసాగిస్తామండి.